కందుకూరులో జరిగిన మరణాల ఘటన మరువకు ముందే గుంటూరులో మహిళల మృతి చెందడం తనను కలిచివేస్తుందని ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. సంక్రాంతి కానుక పేరుతో జనతా వస్త్రాలు పంచుతున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టిన ప్రతిపక్ష నేత సందుల్లో సభలు పెట్టడం దారుణమన్నారు. పోలీసులకు సరైన సమాచారం కూడా ఇవ్వకపోవటం వల్ల దుర్ఘటన జరిగిందన్నారు. కనీసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వచ్చి వెళ్లే వారికి సరైన కనీస వసతులు ఏర్పాటు చేసి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. గతంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన సమయంలో తనకు తానే ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని క్రమబద్ధంగా పాదయాత్రలు నిర్వహించారని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి తగ్గించుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు గౌతమ్ రెడ్డి. పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పద్ధతి. ఇవాళ తన విధానాన్ని చెప్పుకుంటానికి ప్రజల ముందుకు వస్తున్నానని చెప్పినటువంటి ఆయన ఒక నరహంతకుడిలాగా ప్రజల ప్రాణాలను హరించేటువంటి పద్ధతిలో ఇవాళ 2 చోట్ల ఇంతమంది చనిపోవటం, అంతకుముందు గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోవటం, తర్వాత 8 మంది, నిన్న 3 చనిపోవటం అని అంటేనే తొక్కిసలాట్లో చనిపోవటం అంటేనే ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా బుద్ధి రావాలనేటువంటి తప్పదు. కారణం ఒకటే చెప్తున్నాం, ఏ కార్యక్రమం జరుపుకున్నా, ఎన్నడు జరుపుకున్నా, ఎవరు జరిపినా కానీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాలంటీర్ సిస్టమ్ని పెట్టుకుని ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చేసేటువంటి 3600 పైచిలకు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర ఆద్యంతం చివరి వరకు కూడా ఏ రకమైనటువంటి అపశృతులు జరగకుండా తీసుకొచ్చినారు అంటే కారణం వాలంటీర్ వ్యవస్థని చక్కగా పెట్టుకోవాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓ పక్క నుంచి పోలీసు వారు చెప్తా ఉన్నారు మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేకుండా వీటి చేసినటువంటి పని ఇరుకు రోడ్లలో చేసినటువంటి మీటింగ్లు అనేటువంటి చెప్పడం జరిగింది. అందుకనే చెప్తా ఉన్నాం, అదే కనుక పోలీసు వారు కనుక ఈ ప్రాంతం సరైనది కాదు అని కనుక వాళ్ళు చెప్తే వాళ్ళ మీద విరుచుకుపడేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు.